జీర్ణ వ్యవస్థ యొక్క సంక్లిష్టమైన ప్రపంచంలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం. అవును, ఒక ముద్ద అన్నం ప్రయాణమనొచ్చు. సరిగ్గా. అది నోటి నుండి మొదలై జీర్ణ వ్యవస్థ గుండా ఎలా వెళుతుందో, ఆ కదలికల వెనక ఉన్న సైన్స్ ఏంటో, అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మోటిలిటీ గురించి లోతుగా చర్చిద్దాం. ఈ చర్చ ముఖ్యంగా ఫిజియాలజీ ట్రైనీలు మరియు వైద్య విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. మన ఈ విశ్లేషణ ఒక ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంకా, అంటే డాక్టర్ గాంధీ భాస్కర్ పాత్రుడు లంకా రచించిన పనిపై ఆధారపడి ఉంటుంది. సరే, మనం ప్రాథమిక కదలికలైన పెరిస్టాల్సిస్, సెగ్మెంటేషన్తో మొదలుపెట్టి వాటిని నియంత్రించే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వరకు వెళ్దాం. ఇక ఈ ప్రయాణం మొదలు పెడదామా? అసలు మొదటి ప్రశ్న, ఈ కదలికలు ఎందుకు అంత ముఖ్యం? కేవలం ఆహారాన్ని ముందుకు నెట్టడానికేనా? చాలా మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు. ముందుకు నెట్టడం అనేది ఒక పనే, కాని దానికంటే ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. అంటే ఆహారాన్ని మెత్తగా చేయడం, దాన్ని జీర్ణ రసాలతో బాగా కలపడం, ఆ తర్వాత పోషకాలను గ్రహించడానికి వీలుగా దాన్ని ప్రేగుగోడలకు తాకేలా చేయడం. ఈ పనుల కోసమే మన జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా 2 రకాల కదలికలు ఉంటాయి: పెరిస్టాల్సిస్ మరియు సెగ్మెంటేషన్. పెరిస్టాల్సిస్, ఈ పదం విన్నావు. అంటే ఒక తరంగంలా ముందుకు వెళ్లడం కదా? అది సరిగ్గా ఎలా పనిచేస్తుంది? అవును, మీరు చెప్పింది ఖచ్చితంగా కరెక్ట్. పెరిస్టాల్సిస్ అనేది ఆహారపు ముద్దను, మనం దాన్ని బోలస్ అంటాం, ముందుకు నెట్టే ఒక రిఫ్లెక్స్. ఇది చాలా తెలివైన ప్రక్రియ. ఆహారపు ముద్ద ప్రేగుగోడను తాకినప్పుడు అది కొంచెం సాగుతుంది కదా? అవును. ఆ సాగడమే ఒక సిగ్నల్ను ప్రేరేపిస్తుంది. వెంటనే ఆ ముద్ద వెనుక ఉన్న కండరాలు గట్టిగా ముడుచుకుంటాయి. అదే సమయంలో దానికి ముందున్న కండరాలు రిలాక్స్ అవుతాయి. సరిగ్గా అచ్చం మనం టూత్పేస్ట్ ట్యూబ్ను వెనుక నుండి నొక్కినట్లుగా పనిచేస్తుందన్నమాట. ఆహా, అర్థమైంది. మరి దీని వెనుకున్న కెమిస్ట్రీ ఏంటి? అంటే మెదడు నుండేమైనా సిగ్నల్స్ వస్తాయా? ఇక్కడే అసలు అద్భుతముంది. దీనికి మెదడుతో దాదాపుగా పనిలేదు. మన ప్రేగులకు వాటి సొంత నాడీ వ్యవస్థ ఉంది. దాన్ని ఎంటరిక్ నాడీ వ్యవస్థ లేదా ఈఎన్ఎస్ అంటాం. రెండవ మెదడు అని కూడా అంటారు కదా? అవును, దాన్ని రెండవ మెదడు అని కూడా అంటారు. ప్రేగుగోడ సాగినప్పుడు అక్కడి కణాలు 5-HT అంటే సెరటోనిన్ను విడుదల చేస్తాయి. ఈ సెరటోనిన్ ఆ రెండవ మెదడులోని నరాలను యాక్టివేట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ నరాలు ఆహారపు ముద్ద వెనుక సబ్స్టాన్స్ పి, ఎసిటైల్ కోలిన్ వంటివి విడుదల చేసి కండరాలను ముడుచుకునేలా చేస్తాయి. అదే సమయంలో ముద్ద ముందు నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఎన్ఓ ఇంకా విఐపి వంటి వాటిని విడుదల చేసి కండరాలను రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. ఇదంతా అక్కడికక్కడే జరిగిపోతోంది. అద్భుతం. అంటే ప్రేగులకు వాటి సొంత తెలివితేటలున్నాయన్నమాట. సరే, మరి రెండవ కదలిక సెగ్మెంటేషన్ గురించి చెప్పారు. అది దీనికి ఎలా భిన్నంగా ఉంటుంది? సెగ్మెంటేషన్ ప్రధానంగా చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులలో జరుగుతుంది. పెరిస్టాల్సిస్ లాగా ఇది ఆహారాన్ని ముందుకు నెట్టదు. నెట్టదా? మరి దాని పనేమిటి? దాని పని కలపడం. ఇది ఆహారాన్ని ముందుకు వెనక్కు కదిపి జీర్ణరసాలతో బాగా కలిసేలా చేస్తుంది. దీనివల్ల పోషకాలను గ్రహించడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. ఓకే, అంటే సెగ్మెంటేషన్ అనేది జీర్ణక్రియ సామర్థ్యాన్ని పెంచడానికి ఒక బ్రేక్ లాగా పనిచేస్తుందన్నమాట. అవును, ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది, తద్వారా జీర్ణక్రియకు, శోషణకు తగినంత సమయం దొరుకుతుంది. సరే, ఇక్కడే నాకింకో ప్రశ్న వస్తుంది. ఈ సంకోచాలు, సడలింపులు, వీటన్నిటికీ ఒక లయ ఉంటుంది కదా? మన గుండెకు పేస్మేకర్ ఉన్నట్లు జీర్ణ వ్యవస్థకు కూడా అలాంటిదేమైనా ఉందా? ఖచ్చితంగా. ఇది మరో ఆశ్చర్యపరిచే విషయం. మన జీర్ణ వ్యవస్థకు కూడా దాని సొంత పేస్మేకర్ కణాలు ఉన్నాయి. వాటిని ఇంటర్స్టీషియల్ సెల్స్ ఆఫ్ కజాల్ లేదా ఐసీసీ అంటారు. ఐసీసీ కణాలా? అవును, ఇవి నిరంతరం ఒక లయబద్ధమైన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ను ఉత్పత్తి చేస్తాయి. వాటిని స్లో వేవ్స్ లేదా బేసిక్ ఎలక్ట్రికల్ రిథమ్ బీఈఆర్ అంటాం. స్లో వేవ్స్ పేర్లోనే నెమ్మదిగా ఉన్నట్లుంది. అంటే అవి కండరాల సంకోచానికి నేరుగా కారణం కావా? మీరు చాలా కరెక్ట్గా పట్టుకున్నారు. ఇక్కడే గుండెకు జీర్ణ వ్యవస్థకు మధ్య తేడా ఉంది. ఈ స్లో వేవ్స్ కేవలం ఒక నేపథ్య సంగీతం లాంటివి. వాటంతట అవే సంకోచాన్ని కలిగించలేవు. మరి సంకోచం ఎలా జరుగుతుంది? అసలు సంకోచం జరగాలంటే ఈ స్లో వేవ్స్ మీద అదనంగా స్పైక్ పొటెన్షియల్స్ అనేవి ఏర్పడాలి.
హార్మోన్లు లేదా నరాలు నుండి సిగ్నల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ స్పైక్స్ ఏర్పడి కాల్షియం కణాల్లోకి ప్రవేశించి కండరాలు ముడుచుకుంటాయి. అంటే స్లో వేవ్స్ అనేవి ఒక వేదిక, దానిమీద స్పైక్స్ అనేవి ప్రదర్శన ఇస్తేనే అసలు యాక్షన్ మొదలవుతుంది. ఈ స్లో వేవ్స్ వేగం జీర్ణ వ్యవస్థ అంతటా ఒకేలా ఉంటుందా? లేదు, ఇది పరీక్షల కోణం నుండి చాలా ముఖ్యమైన పాయింట్. ప్రతి భాగానికి దాని స్వంత లయ ఉంటుంది. ఉదాహరణకు కడుపులో నిమిషానికి 3 నుండి 4 సార్లు, డియోడెనంలో అయితే నిమిషానికి 12 సార్లు. 12 సార్లా? అదే అత్యంత వేగవంతమైనదా? అవును, మన జీర్ణ వ్యవస్థలోనే అత్యంత వేగవంతమైనది. ఇక అక్కడి నుండి చిన్న ప్రేగు చివరికి వెళ్లే కొద్దీ వేగం తగ్గి ఇలియంలో నిమిషానికి 8కి చేరుకుంటోంది. పెద్ద ప్రేగులో ఇంకా నెమ్మదిగా ఉంటుంది. సరే, ఇదంతా మనం భోజనం చేసినప్పుడు జరిగేది. మరి మనం ఉపవాసం ఉన్నప్పుడు, అంటే భోజనాల మధ్య సమయంలో జీర్ణ వ్యవస్థ ఖాళీగా ఉంటుందా, లేక ఏదైనా పని చేస్తుందా? అప్పుడప్పుడు కడుపులో శబ్దాలొస్తుంటాయి కదా, దాని వెనుక ఒక ముఖ్యమైన ప్రక్రియ ఉంది. మన జీర్ణ వ్యవస్థ ఒక మంచి హౌస్ కీపర్ లాంటిది. హౌస్ కీపర్? అవును. భోజనాల మధ్య, అంటే ఉపవాస సమయంలో అది క్లీనింగ్ పని మొదలుపెడుతోంది. ప్రతి 90 నుండి 100 నిమిషాలకొకసారి కడుపు నుండి ఒక బలమైన పెద్ద సంకోచ తరంగం బయలుదేరి చిన్న ప్రేగు చివరి వరకు ప్రయాణిస్తోంది. దీనినే మైగ్రేటింగ్ మోటార్ కాన్ఫ్లెక్స్ లేదా ఎంఎంసి అంటారు. ఓ, హౌస్ కీపింగ్ వేవ్ అన్నమాట. అంటే ఇది ఇల్లు శుభ్రం చేసినట్లుగా ప్రేగులను శుభ్రం చేస్తుందా? ఖచ్చితంగా. దాని ముఖ్య ఉద్దేశ్యం అదే. జీర్ణం కాకుండా మిగిలిపోయిన ఆహార పదార్థాలు, బ్యాక్టీరియా వంటి వాటిని శుభ్రంగా తుడుచుకుంటూ పెద్ద ప్రేగులోకి నెట్టేస్తుంది. మోటిలిన్ అనే హార్మోన్ ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. మనం ఒక్క ముద్ద ఆహారం తిన్నా చాలు, ఈ క్లీనింగ్ ప్రాసెస్ వెంటనే ఆగిపోతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు మనం ఆహారపు ముద్దతో పాటు ప్రయాణం చేద్దాం. నోట్లో మొదలుపెట్టి అన్నవాహిక గుండా వెళ్దాం. సరే, ప్రయాణం నోట్లో నమలడంతో మొదలవుతుంది. ఆ తర్వాత మింగడం. ఇదొక సంక్లిష్టమైన రిఫ్లెక్స్. ఆహారం గొంతు వెనుక భాగాన్ని తాకగానే మన శరీరం ఆటోమేటిక్గా కొన్ని పనులు చేస్తుంది. మృదు తాలువు పైకి లేచి ముక్కులోకి ఆహారం వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఎపిగ్లోటిస్ అనే ఒక చిన్న మూత శ్వాసనాళాన్ని కప్పివేస్తుంది. అప్పుడు ఎగువ అన్నవాహిక స్పింక్టర్ తెరుచుకుంటుంది. అవును, ఎస్సి తెరుచుకుని ఆహారాన్ని లోపలికి అనుమతిస్తోంది. ఆ తర్వాత అన్నవాహికలో ఒక శక్తివంతమైన పెరిస్టాల్టిక్ తరంగం మొదలవుతుంది. అంటే ఆహారం గురుత్వాకర్షణ వల్లే కిందకి వెళ్ళదు కదా? అస్సలు కాదు. ఈ తరంగం సెకనుకు 4 సెంటీమీటర్ల వేగంతో ఆహారాన్ని కిందకు నెడుతుంది. అందుకే మనం తలక్రిందులుగా వేలాడుతున్నా కూడా నీళ్లు తాగగలం. అవునా? అంటే ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలో సులభంగా తినగలరన్నమాట. సరే, అన్నవాహిక చివర కడుపులోకి ప్రవేశించే ముందు ఒక గేట్ లాంటిది ఉంటుంది. దిగువ అన్నవాహిక స్పింక్టర్ లేదా ఎలియస్. దాని ప్రాముఖ్యత ఏమిటి? ఎలియస్ చాలా కీలకమైనది. ఇది ఒక వన్-వే వాల్వ్. ఇది గట్టిగా మూసుకునుండి కడుపులోని ఆమ్లాలు తిరిగి అన్నవాహికలోకి రాకుండా కాపాడుతుంది. పెరిస్టాల్టిక్ తరంగం అక్కడికి చేరుకోగానే అది ఎన్ఓ మరియు విఐపి అనే రసాయనాల వల్ల రిలాక్స్ అయ్యి ఆహారాన్ని కడుపులోకి అనుమతిస్తోంది. ఒకవేళ ఎలియస్ సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది? 2 రకాల సమస్యలు రావచ్చు. ఒకటి ఎకలేషియా. ఈ పరిస్థితిలో ఎలియస్ సరిగ్గా రిలాక్స్ అవ్వదు. ఆహారం అన్నవాహికలోని నిలిచిపోతుంది. మింగటం కష్టమవుతుంది. అవును. రెండవది చాలా సాధారణంగా చూసే సమస్య జీఈఆర్డి. ఇందులో ఎల్ఈఎస్ బలహీనపడి సరిగ్గా మూసుకోదు. దానివల్ల కడుపులోని ఆమ్లం పైకి ఎగజిమ్మి ఛాతిలో మంట వస్తుంది. ఆహారం ఇప్పుడు కడుపులోకొచ్చేసింది. కడుపు కేవలం ఒక సంచి లాంటిదేనా, లేక అక్కడ కూడా ప్రత్యేకమైన కదలికలుంటాయా? కడుపు ఒక డైనమిక్ ప్రాసెసర్. దాని పైభాగం ఒక రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది. ఆహారం రాగానే అది రిసెప్టివ్ రిలాక్సేషన్ ద్వారా సాగుతుంది. అంటే పెద్ద మొత్తంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. అవును, పీడనం పెరక్కుండా. ఇక కడుపు కింది భాగం యాంట్రమ్, ఒక మిక్సర్ గ్రైండర్ లాంటిది. అక్కడ నిమిషానికి 3-4 సార్లు బలమైన తరంగాలు ఏర్పడి ఆహారాన్ని ఆమ్లాలతో కలిపి మెత్తటి పేస్ట్లాగా చేస్తాయి. దీని ట్రిట్యూరేషన్ అంటారు. ట్రిట్యూరేషన్ బాగుంది ఈ పదం. మరి ఈ రుబ్బిన ఆహారాన్ని కడుపు ఎప్పుడు ఎలా చిన్న ప్రేగులోకి పంపుతుంది? అది చాలా జాగ్రత్తగా నియంత్రించబడే ప్రక్రియ. ఇది ఆహారం రకం మీద ఆధారపడి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు త్వరగా, ప్రోటీన్లు కొంచెం నెమ్మదిగా, ఇక కొవ్వులు అత్యంత నెమ్మదిగా ఖాళీ అవుతాయి. అంటే కొవ్వు పదార్థాలు
స్లో మూవింగ్ ట్రాఫిక్ లాగా అన్నమాట. అంతే. అంతేకాదు, చిన్న ప్రేగు నుండి కూడా కడుపుకు సిగ్నల్స్ వస్తాయి. చిన్న ప్రేగులోకి ఎక్కువ కొవ్వు లేదా ఆమ్లం చేరితే అది వెంటనే సీసీకే, సెక్రిటిన్ వంటి హార్మోన్లను విడుదల చేసి కడుపుకు "ఒక్క నిమిషం ఆగు, నెమ్మదిగా పంపు" అని సందేశం పంపుతుంది. ఒకవేళ ఈ నియంత్రణ దెబ్బతింటే, ఉదాహరణకు గ్యాస్ట్రెక్టమీ వంటి ఆపరేషన్ల తర్వాత, అప్పుడు డంపింగ్ సిండ్రోమ్ అనే పరిస్థితి వస్తుంది. ఆహారం నియంత్రణ లేకుండా ఒక్కసారిగా చిన్న ప్రేగులోకి దూసుకుపోతుంది. ఇది రక్తపీడనం తగ్గడానికి, ఆ తర్వాత బ్లడ్ షుగర్ బాగా పడిపోవడానికి దారితీస్తుంది. ఇది చాలా తీవ్రమైన సమస్యలా ఉంది. ఇక కొన్నిసార్లు ఆహారం ముందుకు కాకుండా వెనక్కి వస్తుంది. వాంతులు. ఆ ప్రక్రియ ఎలా నియంత్రించబడుతుంది? వాంతులనేవి మన శరీరం యొక్క ఒక రక్షణ యంత్రాంగం. ఇది మెదడులోని మెడ్డుల్లాలో ఉన్న వాంతి కేంద్రం ద్వారా నియంత్రించబడుతుంది. దీనికి సిగ్నల్స్ చాలా చోట్ల నుండి రావచ్చు. అయితే ఒక ముఖ్యమైన ప్రాంతముంది, దాని పేరు కీమో రిసెప్టర్ ట్రిగర్ జోన్ లేదా సిటీజెడ్. సిటీజెడ్. అవును, దీని ప్రత్యేకతేమిటంటే ఇది రక్తమెదడి అవరోధం బయట ఉంటుంది. అందువల్ల రక్తంలోని విషపదార్థాలను ఇది నేరుగా గుర్తించి వాంతి కేంద్రానికి సిగ్నల్ పంపగలదు. ఓ, అందుకే కీమోథెరపీ మందులు వాంతులను ప్రేరేపిస్తాయా? మరి వాంతులను ఆపే మందులు ఈ సిటీజెడ్ పైనే పనిచేస్తాయా? ఖచ్చితంగా. సిటీజెడ్లో D2 మరియు 5-HT3 రిసెప్టర్లు ఎక్కువగా ఉంటాయి. ఆన్డాన్సెట్రాన్ వంటి మందులు 5-HT3 రిసెప్టర్లను, క్లోర్ప్రోమజైన్ వంటివి D2 రిసెప్టర్లను బ్లాక్ చేసి వాంతులను ఆపుతాయి. సరే, మన ఆహార ప్రయాణంలో ముందుకు వెళ్దాం. ఇప్పుడు చిన్న ప్రేగు, ఆ తర్వాత పెద్ద ప్రేగు. ఇక్కడ కదలికలు ఎలా ఉంటాయి? చిన్న ప్రేగులో మనం ముందే చర్చించుకున్నట్లు సెగ్మెంటేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక పెద్ద ప్రేగు ముఖ్య విధి నీరు మరియు సోడియంను తిరిగి పీల్చుకోవడం. ఇక్కడ పెరిస్టాల్సిస్ నెమ్మదిగా ఉంటుంది, కానీ రోజుకు కొన్నిసార్లు మాస్ మూవ్మెంట్స్ అనే చాలా శక్తివంతమైన సంకోచాలు వస్తాయి. మాస్ మూవ్మెంట్స్. అవును, ఇవి మలాన్ని ఒక్కసారిగా పురీషనాళం వైపు నెడతాయి. మనం మొదట్లో ప్రేగుల రెండవ మెదడు గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ ఆ మెదడులోని కొన్ని భాగాలు పుట్టుకతోనే లోపిస్తే ఏమవుతుంది? అది హిర్ష్ స్ప్రంగ్ వ్యాధికి దారితీస్తుంది. ఇది పుట్టుకతో వచ్చే సమస్య. ఇందులో పెద్ద ప్రేగు చివరి భాగంలో ఎంటెరిక్ నాడీ వ్యవస్థకు చెందిన గ్యాంగ్లియాన్ కణాలు ఉండవు. అంటే ఆ భాగంలో పెరిస్టాల్సిస్ జరగదు. ఆ భాగం ఎప్పుడూ ముడుచుకునే ఉంటుంది. ఫలితంగా మలమక్కడ పేరుకుపోయి తీవ్రమైన మలబద్ధకం మరియు కడుపు ఉబ్బరం వస్తాయి. మన ప్రయాణం చివరి దశకు చేరుకుంది, మల విసర్జన. దీని వెనుక కూడా సంక్లిష్టమైన నియంత్రణ ఉంటుందని ఊహిస్తున్నాను. అవును, ఇది ఒక స్పైనల్ రిఫ్లెక్స్. కానీ మన మెదడు దీన్ని నియంత్రించగలదు. పురీషనాళం మలంతో నిండి సాగినప్పుడు విసర్జన చెయ్యాలనే కోరిక కలుగుతుంది. ఇక్కడ 2 స్ఫింక్టర్లు ఉంటాయి. లోపల ఉండే ఇంటర్నల్ స్ఫింక్టర్ మన నియంత్రణలో ఉండదు. అది ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతుంది. కానీ బయట ఉండే ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ మన నియంత్రణలో ఉంటుంది. అవును, అందుకే మనం సరైన సమయం, ప్రదేశం దొరికే వరకు విసర్జనను ఆపుకోగలుగుతాం. భోజనం చేసిన వెంటనే కొంతమందికి టాయిలెట్కి వెళ్లాలనే ఫీలింగ్ వస్తుంది. దానికి దీనికి సంబంధముందా? ఉంది. దానిని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. కడుపు ఆహారంతో నిండగానే అది పెద్ద ప్రేగుకు ఒక సిగ్నల్ పంపుతుంది. దానివల్ల అక్కడ మాస్ మూమెంట్స్ ప్రేరేపించబడతాయి. అయితే వీటన్నిటి అర్థమేంటి? ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తే జీర్ణవ్యవస్థ కదలికలనేది నరాలు, హార్మోన్లు మరియు కండరాల మధ్య జరిగే ఒక అద్భుతమైన సమన్వయ నృత్యమని స్పష్టమవుతోంది. అవును, ప్రతి దశ ఎంత ఖచ్చితంగా, ఎంత తెలివిగా నియంత్రించబడుతుందో చూశాం. దీన్ని ఒక పెద్ద చిత్రంతో ఎలా ముడిపెట్టొచ్చు? దీన్ని ఒక పెద్ద చిత్రంతో ముడిపెడితే ఈ మొత్తం సంక్లిష్టమైన వ్యవస్థ మనకు తెలియకుండానే నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. అయితే హిర్ష్ స్ప్రంగ్ వ్యాధిలో లాగా ఒకే ఒక జన్యువులో లోపం లేదా మానసిక ఒత్తిడి వంటివి ఈ సున్నితమైన సమతుల్యతను ఎంత తీవ్రంగా దెబ్బతీయగలవో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మన మెదడు, మన జీర్ణ వ్యవస్థ అంటే ఆ రెండవ మెదడు మరియు మన జన్యు ప్రణాళిక మధ్య ఉన్న విడదీరాని సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. మన భావోద్వేగాలు మన కడుపుపై ఎందుకు అంత ప్రభావం చూపుతాయో అర్థం చేసుకోవడానికి ఇది ఒక తాళం చెవి లాంటిది. అవును, దీని గురించి ఆలోచించడానికి ఇదొక ముఖ్యమైన విషయం.